హలో ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ జాబ్ క్విజ్. సో ఈ రోజు మనం ఒక మంచి జాబ్ అప్డేట్ తోనైతే వచ్చామండి. ప్యూర్ ఐటీ అన్నమాట. జూనియర్ డేటా సైంటిస్ట్ జాబ్ రోల్ అయితే మనకి ఎల్ఎస్ఈజీ నుంచి వచ్చింది. కంపెనీ వచ్చేసేసి లండన్ స్టాక్ ఎక్స్చేంజ్ గ్రూప్ అన్నమాట. ఫుల్ టైమ్ ఆపర్చునిటీ అండి. బ్యాచిలర్ డిగ్రీస్ ఎవరైతే ఎనీ గ్రాడ్యుయేషన్ వాళ్ళు చేసిన వాళ్ళైతే డెఫినెట్ గా అప్లై చేసుకోవచ్చు. మనకి డేటా సైంటిస్ట్ రిలేటెడ్ గా ఎవరైతే ఇంట్రెస్టెడ్ గా ఉన్నారో వాళ్ళకైతే ఒక మంచి ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ మీకు స్కిల్ సెట్ అవన్నీ మినిమం స్కిల్స్ అవన్నీ మనకు మ్యాచ్ అయ్యి ఉంటే మాత్రం డెఫినెట్ గా ఈ వీడియోని అయితే మీరు అప్లై చేసుకోండి. అండ్ మీ చుట్టుపక్కల జాబ్ సీకర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ వీడియో అయితే డెఫినెట్ గా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో అయితే కూడా షేర్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ కమెంట్స్ లో కూడా నాకు ఒకసారి మెన్షన్ చేయండి మీరు ఎలాంటి జాబ్ అప్డేట్స్ కోసం చూస్తున్నారు అనేది, సో దట్ ఇట్ మై బీ హెల్ప్ఫుల్ ఫర్ అస్. సో ఇప్పుడు మనం ఒకసారి వీడియోలోకి వెళ్ళి మనం ఎలా అప్లై చేసుకోవాలి, జాబ్ డిస్క్రిప్షన్ ఏంటి, అండ్ నెక్స్ట్ దీనికి మన ఎలిజిబిలిటీ ఏంటి, ఏం నేర్చుకోవాలి అనేది కూడా మనం ఒకసారి క్లియర్ గా చూద్దాము. యా, ఎల్ఎస్ఈజీ. సో ఇది మనకి ఏంటంటే ఒక మంచి లీడింగ్ కంపెనీ అన్నమాట. లండన్ స్టాక్ ఎక్స్చేంజ్ మనకి గ్రూప్ అన్నమాట. ఈ కంపెనీ వచ్చేసి ఈ కంపెనీ ఓవరాల్ గా 25,000 ప్లస్ ఎంప్లాయీస్. అండ్ నెక్స్ట్ మనకి వరల్డ్ వైడ్ గా మనకి ఏంటంటే 70 ప్లస్ కంట్రీస్ లో అక్రాస్ అయి ఉందన్నమాట. సో ఇది మన యునైటెడ్ కింగ్డమ్ లో, అండ్ నెక్స్ట్ యూరోప్ లో, అండ్ నెక్స్ట్ ఆఫ్రికాలో, నార్త్ అమెరికాలో ఇలాంటి చాలా దేశాలలో మనకి ఏంటంటే వన్ ఆఫ్ ద బెస్ట్ లీడింగ్ కంపెనీ అన్నమాట. హైబ్రిడ్ మోడ్ లో కూడా ఈ కంపెనీ అనేది ఫ్లెక్సిబుల్ రిమోట్ లో కూడా ప్రొవైడ్ చేస్తుంది. ఇందులో మనకి మేజర్ గా స్కిల్ సెట్ అయితే పైథాన్ రావాలండి. అండ్ అట్ ద సేమ్ టైమ్ డేటా సైన్స్ అండ్ నెక్స్ట్ బిజినెస్ అనాలిసిస్ మీద అయితే మీకు ఐడియా ఉండాలి. అండ్ నెక్స్ట్ మీకు ప్రాజెక్ట్స్ చేయగలనమాట. ఎవరైతే డేటా సైన్స్ మీద ప్రాజెక్ట్స్ చేయాలి. అండ్ నెక్స్ట్ ఏఐఎంఎల్ కోడ్స్ అనేటివి రాయాలన్నమాట. పైథాన్ కోడ్స్ రాయాలి. ఏఎంఐ మాడ్యూల్స్ గురించి మీకు ఒక ఐడియా ఉండాలన్నమాట. అండ్ నెక్స్ట్ మీకు కమ్యూనికేషన్, డేటా ఎక్స్పీరియన్స్, అండ్ నెక్స్ట్ ఫైనల్ అనాలిసిస్ మీద ఇవన్నిటి మీద మనకి అయితే ఏంటంటే ఎక్స్పీరియన్స్ అయితే మనము ఉండాలన్నమాట. చూసుకొని మీ ఎక్స్పీరియన్స్ బట్టి అయితే అప్లై చేసుకోండి. 0 to 2 years వరకు అప్లై చేసుకోవచ్చు. ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మనము అప్లై బటన్ క్లిక్ చేయగానే మన లాస్ట్ అప్లికేషన్ నుంచి కూడా రీడైరెక్ట్ అయిపోతుంది. ఇఫ్ ఇన్ కేస్ మీకు లింక్డ్ఇన్ అకౌంట్ అప్డేట్ చేసి ఉందంటే అప్డేట్ కూడా మీరు చేసి త్రూ లింక్డ్ఇన్ కూడా అప్లై చేయొచ్చు. సో ఆటోమేటిక్ విత్ రెజ్యూమ్ మీరు ఆటోమేటిక్ గా రెజ్యూమ్ ఫిల్ చేసేస్తే కానీ అట్లా కూడా వెళ్ళిపోతుంది. అప్లై మాన్యువల్లీ. ఐఎమ్ క్లికింగ్ ఆన్ అప్లై మాన్యువల్లీ అండి. సో మీరు ఒకసారి చూసుకున్నా కానీ లైక్ మీరు ఇక్కడ చూడొచ్చు. మీరు క్రియేట్ అకౌంట్ చేయాలి, తర్వాత ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వాలి, మీ బేసిక్ ఇన్ఫర్మేషన్, తర్వాత ఎక్స్పీరియన్స్, తర్వాత అప్లికేషన్ క్వశ్చన్స్ అనమాట, వాలంటరీ డిస్క్లోజర్స్, తర్వాత రివ్యూ అనేది ఉంటుందన్నమాట. సో మనం ఇక్కడ లైన్ బై లైన్ మనం ఒక్కొక్క ప్రొసీజర్లో అయితే వెళ్తూ మనం జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు. సో మేక్ ష్యూర్ మీరు ఇన్ఫర్మేషన్లో ఎక్స్పీరియన్స్ ఒకవేళ ఉంటే ఇవ్వండి, లేదు అంటే ఎన్ని అని పెట్టండి. అండ్ అప్లికేషన్ క్వశ్చన్స్లో కూడా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ ఏమైనా క్వశ్చన్స్ రిలేటెడ్గా ఉన్నా కానీ అక్కడ మనకి డిస్క్లోజ్ అయిపోతుంది అనమాట. రివ్యూ చేసుకొని కూడా మనము తర్వాత ఏమైనా ఉన్నా చేంజెస్ చేసుకోవచ్చు అనమాట. సో ఇవైతే ఒక 6 స్టెప్స్ అయితే ఉన్నాయండి. ఇవి మీరు ఫాలో చేసేసుకొని మీరు ఫర్దర్గా ప్రొసీడ్ అయిపోవచ్చు. అండ్ మీ మెయిల్కి కూడా మీరు అప్లై చేసిన తర్వాత మీరు ఒకవేళ మీ స్కిల్ సెట్ మ్యాచ్ అయితే డెఫినెట్గా రిప్లై అయితే వస్తుంది వాళ్ళ తరఫు నుంచి. సో ఆల్ ద బెస్ట్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఇలాంటి వీడియోస్తోని మేము డెఫినెట్గా మళ్ళీ మేము ముందుకు వస్తాము. అంతవరకు ఫిర్ మిలేంగే చల్తే. థ్యాంక్ యూ.